హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఇక ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆఫీస్ టీమ్ ఇయర్ ఎండ్ ఔటింగ్‌కి ఆర్‌డీ స్నాచ్ ట్రీట్ రిసార్ట్‌కైతే వచ్చేసాము. రిసార్ట్ ప్లేస్ రీచ్ అవ్వంగానే మాకైతే ఒక టెంపుల్ కనిపించింది. మంచిగా దేవుడికి దండం పెట్టుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది. రిసెప్షన్ దగ్గరైతే ఈ న్యూ ఇయర్‌కి చాలా చాలా ఆఫర్‌లయితే పెట్టున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి ఈ న్యూ ఇయర్‌లో. ఈ న్యూ ఇయర్‌కి రిసార్ట్ వాళ్ళిచ్చే ఆఫర్స్ అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ అయితే మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ అయితే మేమింకా లోపలికైతే స్టార్ట్ అయిపోయినాము. అలా వెళ్ళామో లేదో మాకైతే హ్యాండ్‌కి ఒక స్టిక్కర్ అయితే యాడ్ చేసేసారు. ఆ తర్వాతయితే మేము లోపలికెళ్ళగానే మాకైతే కాంప్లిమెంటరీ డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మేమైతే అది మంచిగా తాగేసాము. మేమైతే ఆఫీస్ ట్రిప్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ దగ్గరికొచ్చేసాము. సో, ఎర్లీ మార్నింగ్ టీ అండ్ కాఫీ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. సో, ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ చేసైతే ఇక్కడికొచ్చేసాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కనపడగానే అందరం ఇంకా చలోమని వెళ్ళిపోయాము. వెజ్ ఐటెమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇక్కడ చూస్తున్న మెనూయే కాకుండా బయటైతే లైవ్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. లైవ్ కౌంటర్‌లో ఏమేం మెనూస్ ఉన్నాయో మీరైతే అక్కడ చూడొచ్చు ఈ స్క్రీన్ మీద. నేనైతే వడ, పూరి, ఎగ్ బుర్జీ, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మంచిగా ఒక కాఫీ అయితే తాగాను. ఆ తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే బయలుదేరాము. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చే గేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మన హ్యాండ్‌కి స్టిక్కర్ ఏసారు కదా! ఆ స్టిక్కర్‌లో కొన్ని వైట్ డాట్స్ అయితే ఉంటాయి. మనం ఒక్కొక్క గేము కంప్లీట్ చేయంగానే మనకి దాని మీద టిక్ మార్క్ అయితే వేస్తారు. సో, ఇక్కడ చూస్తున్నట్లు చాలా రకరకాల ప్లేయింగ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే 1 ఆర్ 2 ప్లే చేశాను. అక్కడ కొన్ని పెయిడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి ప్లే చేయడానికి. సో, మీరైతే ఈ రిసార్ట్‌కి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మీ ఎంజాయ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే పర్సనల్‌గా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ స్టోన్ మీద చెక్కిన డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మేమైతే ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ టోటల్ రిసార్ట్ మొత్తము ఏమేమి ఉన్నాయని ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళిపోయాము. ఇలాంటి రిసార్ట్స్‌కి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో వస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మాత్రం మా టీమ్‌మేట్స్‌తో బాగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత లంచ్ టైమ్ అయితే వచ్చేసింది. సో, ఇక మేమైతే ఇంకా లంచ్ చేయడానికైతే బయలుదేరేసాము. ఇక్కడ అక్కడికి వచ్చి చూస్తే వెజ్ ఐటెమ్స్, నాన్ వెజ్ ఐటెమ్స్ చాలా చాలా ఉన్నాయి. సో, సాటర్‌డే కావడంతో చాలామంది టీమ్ మెంబర్స్ అయితే వెజ్‌కే ప్రిఫర్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఫస్ట్ అయితే నేను స్క్రీన్ మీద వెజ్ ఐటెమ్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారో అవంతా నేను మీకు చూపిస్తున్నాను. సో, చూడండి చాలా చాలా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి వెజ్ ఐటెమ్స్‌లో కూడా. నేనైతే యాక్చువల్‌గా సాటర్‌డే నాన్ వెజ్ తినను. బట్ అక్కడ నాన్ వెజ్ ఐటెమ్స్ చూడగానే ఆపుకోలేక వెంకటేశ్వర స్వామికి ఒక నమస్కారం పెట్టుకొని నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవన్నీ అయితే నాన్ వెజ్ ఐటెమ్స్. నాన్ వెజ్‌లో కూడా లైవ్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ ఐటెమ్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేనైతే అన్ని ఐటెమ్స్ ఒక్కొక్క పీసు ట్రై చేశాను. అన్ని ఐటెమ్స్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సో, వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే చాలామందున్నారు. సో, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ టీమ్ ఔటింగ్స్ అన్నీ మేబీ ఈరోజే పెట్టుకున్నట్టున్నారు అందరూ. సో, ఆ తర్వాతయితే డెజర్ట్స్ దగ్గరికెళ్ళిపోయాము. తర్వాత గులాబ్ జామ్ అయితే బాగుంది. హల్వా అండ్ ఇంకొక ఐటెమ్ ఏదో ఉంది. నాకైతే పెద్దగా నచ్చలేదు. నాకైతే బాగా ఈ లైవ్ జిలేబీ బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇక ఇవన్నీ అయిపోయాక మన ఫైనల్ ఐటెమ్ తెలుసు కదా! ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్‌తో కంప్లీట్‌గా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. ఆ తర్వాత అయితే ఇంక అక్కడ రెయిన్ డాన్స్ స్టార్ట్ అయింది. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. కాసేపు ఒక 4 స్టెప్పులయితే ఏసాము.
ఇంకా రెయిన్ డ్రాప్స్ వేసేసి బాగా అలసిపోయేసి తర్వాత మేమైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాము. టైం అయితే 4 అయింది. ఇంకా అక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. సో మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఏం స్నాక్స్ అయితే చేశారో. నేనైతే ఒక 2 బోండా, 2 మసాలా వడ తీసుకున్నాను. ఆ తర్వాత కాఫీ తీసుకున్నాను. త్రూ అవుట్ టీమ్ ఔటింగ్ సంబంధించిన కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాము. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రిసార్ట్‌కెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నా వీడియోలో మీకు నేను షేర్ చేసిన మూమెంట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రిసార్ట్‌కి సంబంధించిన అడ్రెస్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నా ఈ వీడియోని కంప్లీట్‌గా మీరు చూసినందుకు చాలా ఓపికతో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ సిగ్నేచర్ స్టెప్‌తో క్లోజ్ చేస్తున్నాను. బాయ్.